మీరు మారిపోయారు. దేవునికి స్తోత్రం. నేను మనసును నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. టిక్ పెట్టుకోండి. ఇంటికెళ్ళి ఆ స్క్రిప్ట్స్ ని బట్టి గో బ్యాక్. ఈ పక్కన వాళ్ళు చెప్పండి, వైఫ్ కో హస్బెండ్ కి చెప్పండి, నన్ను కొంచెం డిస్టర్బ్ చేయొద్దు, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అని చెప్పి. ఓకే, డోర్ వేసేసుకొని గో బ్యాక్. ఒక్కసారి వెనక్కి వెళ్ళు. ఒక్కసారి నిజం చెప్పాలా, ఇప్పటికీ సమ్ పిక్చర్స్ నా హార్ట్ లో స్టోర్ అయి ఉన్నాయి. మీకు అర్థమయ్యేది చెప్తా. ఏ సమయాలలో, ఏ కాలంలో, ఏ నెలలో ప్రభు దర్శించి నాతో మాట్లాడిన ఆ కొన్ని సంఘటనలు ఉన్నాయి కదా, ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. అవి ఆ స్థలానికి వెళ్ళినా, ఆ ప్రాంతానికి వెళ్ళినా, ఆ పరిస్థితికి వెళ్ళినా నాకు గుర్తుకొస్తా ఉంటాయి. ఐ హియర్, మళ్ళా ప్రభు స్వరం నేను మళ్ళా వింటా. ఆమేన్. అందుకే చాలా ప్రశాంతంగా నవ్వుతూ వాక్యం చెప్పగలుగుతా. నేను ఎన్ని ఆలోచన చేసినా ఏం జరగలే, నో ప్రాబ్లం, జరిగి తీరుతాయి, అంతే, జరిగి తీరుతాయి. కాలాలు మారొచ్చు కానీ ప్రభు మాత్రం మారలే. చెప్పగలుగుతారు ఎవరైనా? కాలాలు మారొచ్చు కానీ, కాకపోతే గాడ్ బెటర్ కంటే ఏదో బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఇది ఒక్కటే నేను బిలీవ్ చేయగలుగుతా. చెప్పండి, ప్రభా కొంచెం సమయం తీసుకున్నా, కొంచెం నాకు ఓర్పు సమయం దయచేయి. హల్లెలూయా. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలు నేను ధ్యానించుకొందును. 13వ వచనం, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడునున్నాడు. ఏ నోటి నుంచి అయితే అదిగాలే ఇదిగాలే అని మాట్లాడిన వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు గొప్ప దేవుడు ప్రభా, నువ్వు ఆశ్చర్యకారాలు చేసే దేవుడు ప్రభా, అలాగ నీ నాలుక ఉండును గాక. నీ ప్రీతిలో కూడా గాడ్ని ప్రైజ్ చేయాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ టంగు నుంచి నీ ప్రీతి వస్తుంది కదా, దాంట్లో కూడా స్తుతించుట, ఆరాధించుట, గ్లోరీ 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 రావాలా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఒక కూటంలో ఇట్లా అందరు గట్టిగా గాలి పీల్చుకోండి అన్న, గట్టిగా గాలి పీల్చుకున్నారు, పీల్చుకున్న కింద పడ్డారు. ఏమేం తెలుసా? స్పిరిట్ అనాయింటింగ్ బ్రీతింగ్ లో పనిచేస్తుంది. బ్రీత్స్. ఓకే, ఆ అనుభవం గల వ్యక్తులు చెప్పగలుగుతుంది. బ్రీత్స్ అనుకుంటా నథింగ్, అంత బాగానే ఉంది కదా. నో, ఈ అట్మాస్ఫియర్ లో ఎంతగానో పనిచేస్తా ఉంది, అనాయింటింగ్ పనిచేస్తా ఉంది, స్పిరిట్ ఆఫ్ గాడ్ మూవ్ అవుతున్నాడు, ఆ ప్రెజెన్స్ మూవ్ అవుతా ఉంది. నీకేం తెలుసు? కానీ ఖాళీగా ఉందని నువ్వు అనుకోవచ్చు, ఏ దూత వచ్చి కూర్చుందో నీకేం తెలుసు? ఐ నో దట్. హల్లెలూయా. నాకు తెలుసు. సో ప్రభుకి మనం దూరంగా లేము, చాలా సమీపంగా ఉన్నాం. మనసు మార్చుకోగలిగితే ప్రభు స్వరం ఈ దినమే బైక్ స్టార్ట్ చేసి వెళ్తావు కదా, అప్పుడే నువ్వు వినగలుగుతావు. హల్లెలూయా. ఒక దినాన నేను లాలాపేట్ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ ఎక్కి మా చిన్నమ్మని ఎక్కించుకొని అటు వెళ్తా ఉన్నా. నేను ఆ డౌన్ దిగుతున్నప్పుడు ప్రభు స్వరం నేను విన్నాను. నేను అలాంటి ఎన్నిసార్లు విన్నాను. నేను ఆ ఇయర్కి సంబంధించిన వాయిస్ వచ్చి నాతో మాట్లాడుతూ ఉంది. 2017 అది జరిగింది. 2017 అర్థం చేసి వెయిట్ చేస్తా ఉన్నా. అప్పుడు ప్రభు స్వరం వచ్చి నాతో మాట్లాడుతూ ఉంది. ద ఇయర్ ఆఫ్ సూపర్ న్యాచురల్ అని ఎప్పుడైతే ఆ మాట చెప్పిండో, ఆ సంవత్సరం అంతా వాట్ ఏ విజిటేషన్స్ అండి. ఎన్ని రకాలుగా ప్రభు దర్శించాడంటే అన్ని రకాలుగా ప్రభు దర్శించాడు. ఇయర్ ఆఫ్ సూపర్ న్యాచురల్ అన్నాడు, సూపర్ న్యాచురల్ బర్త్ అన్నాడు. ఆ ఒక్క మాట ఆ సంవత్సరం అంతా బలమైన గొప్ప కార్యాలు జరిగాయండి. అందుకే అంటాను, ఒక్కసారి దేవుడు మాట్లాడితే ఫినిష్, ఒక్కసారే. ఆమేన్. నీవు పూర్వము జరిగిన కార్యములన్నీ నీకు మనసుకు వచ్చును గాక. ఏం చేస్తావు? రాత్రంతా ఆ కష్టాలు, బాధ ఆలోచన చేసి ఏం చేస్తావు? ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచన చేయొచ్చు కదా. నువ్వు గతంలో జరిగిన ఆ దేవుని కార్యములు, ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో జరిగినాయి ఆలోచన చేస్తున్న ప్రతిసారి అందులోనే నువ్వు ప్రార్థన చేస్తావు. తెలుసా? అర్థమవుతుంది కదా? ముగిస్తా. ఆలోచన వస్తుండగానే నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. అదే ఆలోచనలో ప్రార్థన చేయగలుగుతావు, అదే ఆలోచనలో ప్రభువుని స్తుతించగలుగుతావు. అప్పుడే అద్భుతం జరిగిపోతుంది. హల్లెలూయా. ఇలాంటి అనుభవం నీకు కలుగును గాక.
నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ విషయం నాకు తెలియదు. 15వ వచనం, 14-15. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నువ్వు ప్రత్యక్షపరచుకుని ఉన్నావు. చదుదాం. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూచెను. ఇప్పుడు సృష్టి గురించి మాట్లాడుతా ఉన్నాడు. జలములు నిన్ను చూచి దిగులు పడెను, అగాధ జలములు గజగజలాడెను, మేఘరాశులు నిన్ను దిమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను, నీ బాణములు నలుదిక్కులా పారెను, నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను, మెరుపు ప్రకాశింప చేసెను, భూమి వనికి కంపించెను, నీ మార్గము సముద్రములో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడకయుండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా ఓకేనా? ఎన్ని చేంజెస్ లో మాట్లాడుతున్నాడు చూసారా? ఫస్ట్ నెగిటివ్ అన్నాడు, తర్వాత తనకు తాను ప్లస్ చేసుకున్నాడు, తర్వాత ప్రభుని స్తుతించడం, ఆయన చేసిన గొప్ప కార్యాలు ఆలోచన చేయడం ప్రారంభించాడు. తర్వాత ఈ క్రియేషన్, సృష్టి, ఆయన ఎక్కడెక్కడ ఆయన అడుగులు ఉన్నాయో, ఆయన ఆలోచనలు ఉన్నాయో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. ఖచ్చితంగా ఈ వాక్యం నేను బలపరుచుతుంది అనుకుంటున్నా. ప్రభు నీకు దూరంగా లేడు, ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు. ప్రభు హస్తము ఒకప్పుడు పనిచేసింది, ఇప్పుడు పనిచేస్తుంది, ఇక ముందు కూడా పనిచేస్తుంది. హల్లెలూయా. ప్రభు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ గురించే కొంచెం కష్టతరం, కానీ ప్రభు గురించి డౌట్ లేదు అసలుకి. హల్లెలూయా. ప్రభు నిన్ను దర్శించును గాక, మరలా ఆయన గొప్ప కార్యములు ఆరంభించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ హిస్ వర్డ్. తండ్రి నీకు స్తోత్రం ప్రభువా, యేసుక్రీస్తు నామమున మరలా నీవు మాతో మాట్లాడి ఉన్నావు అయ్యా. ఈ దినం నుంచి మరలా జ్ఞాపకం చేసుకుంటావు ప్రభువా, గత సంవత్సరాల్లో, గత దినాలలో నీవు చేసిన ఆ గొప్ప కార్యములు, ఆ రోగంలో నుంచి, ఆ బంధకంలో నుంచి, ఆ బలహీనతలో నుంచి, ఆ ఫైనాన్షియల్ నుంచి, ఆ కుటుంబంలో నుంచి ఎన్ని మేలు నువ్వు జరిగించినావు ప్రభువా, దాన్ని బట్టి ప్రస్తుత కాలంలో నీకు కృతజ్ఞతలు ఇస్తూ ఉన్నా, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామమున నేను బలముగా నమ్ముతున్నా, నేను కొత్త అద్భుతాలకి నేను జన్మనివ్వబోతున్నా. మరలా నీ హస్తము నా పట్ల బలముగా పనిచేయబోతా ఉంది. నా శత్రువులు దాన్ని చూడబోతున్నారు. హల్లెలూయా. తండ్రి నీ కృతజ్ఞతలు ఇస్తా ఉన్నా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క జీవితాల్లో నూతనమైన కార్యములు జరిగించమని, బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.